మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గతించిన 8 నెలల కాలం దేవుడు మన ఎడల ఎంతో కృప కలిగిన వాడై ఉన్నాడు. ఈ 9వ నెలలో మొదటి ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరటానికి దేవుడు మనకి మరలా నూతనమైన కృపనిచ్చాడు. ఇప్పుడు మనం పాడిన పాట ప్రకారం, అవును, మనకు తిరిగి రూపాన్ని ఇచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు, నిరీక్షణ కలుగు చేసినవాడు, ప్రతి అడుగులో మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నవాడు ఆయనే. దేవుడు మన కొరకు అంతగా చేసినప్పుడు ఆయన ఎడల మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో, ఆ కృతజ్ఞత మన జీవితాల ద్వారా దేవునికి మనం ఎలా చూపించగలమంటే, ఆయన నోటిలో నుండి మాట రావడం తడువు, నేను పరిగెత్తి దానిని నెరవేర్చాలి అనే జీవితం ద్వారా మనం చూపించగలం. అంతకు మించి వేరే మార్గం లేదు. కాబట్టి ఈ రోజున ప్రభువుని వెంబడిస్తూ ఉన్నటువంటి మనం ఏ విధంగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం అని తెలుసుకోవటం, అంచనా వేసుకోవటం, ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవటం ఎంతైనా అవసరం. ఈ రోజున మనం ప్రభు బలను కూడా సమీపించవలసి ఉంది. గనుక మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రభు బలను సమీపించడానికి ముందుకు వెళ్దాం. ప్రతి మొదటి ఆదివారం మనం ఒక ప్రత్యేకమైన ధ్యానాన్ని చేయాలని గతంలో నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగానే మనం ఈ వారం కూడా అదే ధ్యానాన్ని కొనసాగించబోతూ ఉన్నాం. మానవ జీవితంలో మరణాంతకమైనటువంటి 7 పాపాల జాబితా మొదటి శతాబ్దంలోనే ఆది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించారు. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా లిఖితమైపోయినటువంటి విషయాలు. ఈ మరణాంతకమైనటువంటి పాపాల జాబితా ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మారలేదు. ఇంకా అవే రాజ్యం చేస్తూ ఉన్నాయి. అవి రాజ్యం చేయటం మాత్రమే కాదు, వాటి యొక్క పట్టు మానవ జీవితం మీద రోజు రోజుకి బిగుసుకుపోతుంది. ఎంతగా అవి ప్రభావితం చేస్తూ ఉన్నాయంటే, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి జీవితాలను కూడా కబళించేస్తూ ఉన్నాయి. అందుచేత ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో మనలను మేల్కొల్పటానికి, మనలను ఎల్లప్పుడూ స్పృహలో ఉంచటానికి ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉండగా, ఆయన మన హృదయాలలో పని చేస్తూ ఉన్నట్లు, లేక పని చేయటానికి అవకాశం కలిగించేటట్టుగా మన హృదయాలను తెరచి మనం సంపూర్ణ ధ్యానంతో వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ 7 పాపాల జాబితాలో మనం గతంలో 3 ధ్యానం చేశాం. ఆ 7 మీకు గుర్తున్నాయి కదా. మొదటిది గర్వం, రెండవది క్రోధం, మూడవది అసూయ, నాలుగవది తిండిబోతుతనం, 5వది బద్ధకం, 6వది లోభం, 7వది కామాతురత. 7 పాపములు. ఈ 7 పాపాలకి 7 సింబల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. గర్వానికి నెమలిని ఒక గుర్తుగా ఇచ్చారు. క్రోధానికి సింహాన్ని గుర్తుగా ఇచ్చారు. అసూయకు పామును గుర్తుగా ఇచ్చారు.
తిండిబోతుతనానికి దేనిని గుర్తుగా ఇచ్చుంటారండి? పంది. ఓకే. ఎందుకంటే ఈరోజు మన ధ్యానాంశం అదే. తర్వాత 5వది బద్ధకానికి నత్తను ఒక గుర్తుగా ఇచ్చారు. తర్వాత లోభం లేక ఆశబోతుతనం, దీనికి కప్పనిచ్చారు. ఎందుకో ఆలోచించేద్దాం. తర్వాత కామాతురత, మేకనిచ్చారు. ఓకే, ఈ గుర్తులు ఎందుకు ఇచ్చారు అంటే వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి అంతే. కాబట్టి ఆ గుర్తుల ప్రకారంగా వాటిని, ఆ పాపాల జాబితాలను మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి అవి ఇచ్చారు. ఓకే, ఈ రోజున తిండిబోతుతనం అనే ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఈ తిండిబోతుతనం అనే ఈ గుణానికి పందిని ఒక గుర్తుగా పెట్టడం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు ఎవరికి కూడా. ఎవరు ఆలోచించినా అది సబబే అనిపిస్తుంది. మన మధ్య చాలామంది భోజన ప్రియులు ఉండొచ్చు, వారిని గురించి మాట్లాడడం లేదు. అలానే అది ఎందుకు అలా సంభవించిందో నాకు తెలియదు, కానీ వైజాగ్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అసలు అక్కడ జనానికి కిటకిటలాడుతున్నారంట, అసలు స్థలం లేదంట. కాబట్టి అంత విపరీతమైనటువంటి రద్దీ ఫుడ్ ఫెస్టివల్కి ఉంది. కానీ దాన్ని ఉద్దేశించి నేను ఈ సందేశాన్ని సిద్ధం చేయలేదు. అది యాక్సిడెంటల్ కోఇన్సిడెన్స్, అంటే అనుకోకుండా అలా జరిగింది. మనం ఈ ధ్యానాలని గత 3 నెలలుగా చేస్తూ ఉన్నాం. ఇది 4వ నెల. ఎందుకంటే నెలకు ఒకటే కదా మనం ధ్యానం చేస్తున్నాం. సో ఇది 4వ నెల. అయితే మనం తిండిబోతుతనాన్ని గురించి ధ్యానించినప్పుడే ఆ తిండి ఫెస్టివల్ కూడా పెట్టారు అక్కడ. అది మన అదృష్టమనాలో దురదృష్టమనాలో మనకు తెలియదు, కానీ బట్ అది కూడా జరుగుతుంది. అసలు ఇంతకీ తిండిబోతుతనం అంటే ఏంటి? కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నువ్వు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా అది పాపం కాదు. నీకు ఎంత అవసరమో అంతే తినగలవు. కొంతమంది ఎక్కువ తినాలి అనుకున్నా సహించుకోలేరు, వెంటనే సిక్ అయిపోతారు. కొంతమంది తక్కువ తింటే అది వారికి చాలదు. సో కాబట్టి నీ దేహ దారుఢ్యాన్ని బట్టి, నీ జీర్ణ శక్తిని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తక్కువ తిన్నవాడు ఎక్కువ తిన్నవాడిని చూసి నువ్వు తిండిపోతివి అంటానికి లేదు. అలానే ఎక్కువ తిన్నవాడు తక్కువ తిన్నవాడిని చూసి హేళన చేయాల్సిన పని కూడా లేదు. అయితే ఇంతకీ తిండిబోతుతనం అంటే ఏంటి అని అడిగితే, ఎక్కువ తక్కువ కాదు, కానీ మితిమీరి తినటం, మితిని మించి తినటం. ప్రతి వ్యక్తికి ఒక పరిమితి ఉంటుంది. దానిని దాటిపోయి తినటం. దాన్ని దాటిపోయినప్పుడు ఏం జరుగుద్దంటే ఈవెన్ క్రమశిక్షణ కూడా లోపించి తింటాం. ఏది దొరికితే అదే తింటాం, దేనిని కాదన్నాం. అంత భయంకరంగా దానికి లొంగిపోతాం. అంతేకాదు, ఒక దశలో ఈ తిండిబోతు దానికోసం దేనినైనా త్యాగం చేసేస్తాడు, దేవుణ్ణి కూడా త్యాగం చేసేస్తాడు. తిండి కోసం మనుషులను చంపేసిన వాళ్ళు ఉన్నారు. తిండి కోసం తల్లిదండ్రులను నిందించేవారు ఉన్నారు. నాకు ఒక పూట చికెన్ పెట్టకపోతే నువ్వేం తల్లివి, నువ్వేం తండ్రివి అని నిందించేవాళ్ళు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. కాబట్టి తిండిబోతుతనం అనే దీని గురించి మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు దీన్ని సులువుగా ఎందుకు అంటే అంత బలమైనదిగా మనం దీన్ని తీసుకోకుండా పర్వాలేదులేండి అని అనుకోవటానికి లేదన్నమాట. ఇది చాలా బలమైనటువంటి విషయమే. తినటం తప్పు కాదు. ఇంకొక విషయం, అసలు ఆహారాన్ని అనుగ్రహించిన వాడు దేవుడు. ఆహారాన్ని దేవుడు పుష్కలంగా దయచేశాడు, చాలా పుష్కలంగా అనుగ్రహించాడు. ఎవ్వరికి కూడా లోటు లేకుండా ఆయన దయచేస్తాడు.
దయచేసినటువంటి దేవుడు ఆహారాన్ని తినొద్దని చెప్తాడా? లేదు, తినమనే చెబుతాడు. కాకపోతే దానికి ఒక క్రమశిక్షణ ఉండాలని చెప్పాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు తిండి కోసం ఏడ్చారు. ఎంతగా ఏడ్చారంటే ఇక మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని కొంతసేపు ఉన్నారు. మరి కొంతసేపు ఏమో మోషేను రాళ్లతో కొట్టడానికి వారు పూనుకున్నారు. ఇలా మనం చూస్తే వాళ్ళు చాలా భయంకరంగా రియాక్ట్ అయ్యారన్నమాట. అసలు దేవుడు ఉన్నాడా, ఈ అరణ్యంలో మాకు ఆహారం ఇవ్వగలడా అని దేవుణ్ణి శోధించారు. వారు ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు, ఎంత భయంకరమైన భావోద్రేకాలు కనపరిచారంటే అది చాలా వివరించనశక్యం అన్నమాట. అంత భయంకరంగా వారు ఆ తిండి కోసం వారి యొక్క భావోద్రేకాలని కనపరిచారు. అయితే దేవుడు వారికి ఆకాశంలో ఉండి మన్నాను కురిపించాడు, విస్తారంగా కురిపించాడు. ఎవ్వరు కూడా నాకు లేదు అనడానికి లేనంతగా కురిపించాడు. కురిపించి ఒక డిసిప్లిన్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఏ రోజుకి కావలసిన ఆహారం ఆ రోజు మీరు సమకూర్చుకోండి. 6 రోజులు మీరు ఆహారాన్ని సమకూర్చుకోండి. 7వ రోజున మీకు ఆహారం కురిపించబడదు, ఉండదు. కాబట్టి 7వ రోజుకి కావలసిన ఆహారాన్ని కూడా మీరు 6వ రోజే సమకూర్చుకోండి. సమకూర్చుకొని మీ ఇంట్లో ఉంచుకునండి. 7వ దినాన మీకు అది పనిచేస్తుంది అని ఒక క్రమశిక్షణ పెట్టాడు. పెడితే మనోళ్ళు ఏం చేశారు? జాగ్రత్తగా విన్నారు సూచనలన్నీ కూడా. బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి దొరుకుతుందో దొరకదో అని చెప్పి చాలామంది వారికి కావలసిన దానికంటే ఎక్కువ తీసుకొని చింట్లు పెట్టుకున్నారంట. పెట్టుకుంటే ఏం జరిగింది? కుళ్ళిపోయింది, పాడైపోయింది, కుళ్ళిపోయింది. అలాగనే కొంతమంది దేవుని యొక్క మాటలు సరిగా వినకుండా 6వ రోజున 7వ రోజుకి కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోవాలి. కానీ వారు నిర్లక్ష్యంగా రేపు వెళ్దాంలే అనుకున్నారంట. రేపు వెళ్ళి చూస్తే 7వ రోజున ఏమీ కనపడలేదు అక్కడ. దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు, కానీ ఆ సమృద్ధిని అనుభవించటానికి ఒక క్రమశిక్షణ కూడా ఇస్తాడు. ఆ క్రమశిక్షణే గనక మనం పాటిస్తే మనకు అన్ని విధాలా మేలు జరుగుద్ది. అది తిండి విషయంలో కూడా అంతే, తిండి విషయంలో కూడా అంతే. కాబట్టి ఈ తిండిపోతు తనాన్ని గురించి మనం కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేయటం అవసరమని నేను మీ ఎదుటికి ఈ ధ్యానాలు తీసుకొని వస్తూ ఉన్నాను. తిండిపోతుతనం అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది, సోమరితనానికి దారితీస్తుంది. తిండిపోతుతనం ఇంద్రియ జ్ఞానాన్ని మొద్దిబారిపోచేస్తుంది. అలాగనే తిండిపోతుతనం వలన వివేకం నశిస్తుంది. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వివేకం నశిస్తుంది. మంచి నిర్ణయాలు చేయగలిగేటువంటి మానసిక సామర్థ్యం తగ్గిపోద్ది. నీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ నిర్ణయాలు చేయలేవు. ఆ నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం తగ్గిపోద్ది. ఒకవేళ నిర్ణయం చెయ్యాలని నీకు అనిపించినా నీ తిండిపోతుతనం వలన అది జరగదు. రైట్? తిండిపోతుతనం సంబంధ బాంధవ్యాలను కూడా దెబ్బతీస్తుంది. తిండిపోతుతనంలోనికి ఈవెన్ త్రాగుబోతుతనం కూడా ఇంక్లూడ్ అవుతుంది. తిండిబోతులు, త్రాగుబోతులు ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. త్రాగే ప్రతి వ్యక్తికి స్టఫ్ కావాలంట, ఏమంటే తిండి కావాలా. ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసే వెళ్తూ ఉంటాయి. అవి చేసిన ప్రతి వ్యక్తి యొక్క కుటుంబాన్ని మీరు గమనిస్తే గందరగోళంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలన్నీ కూడా
దెబ్బతింటాయి. వారి యొక్క భావోద్వేగాలు సమతుల్యత లోపిస్తాయి. అప్పటికే చాలా కోపంగా ఉంటాడు, అప్పటికే చాలా శాంతమూర్తిలా కనపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క కదలికలన్నీ కూడా చాలా తారుమారుగా ఉంటాయి. సమతుల్యత లోపిస్తుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అలానే సహేతుకమైనటువంటి ఆలోచన విధానం పాడైపోతుంది. హేతుబద్ధంగా ఆలోచించటం పాడైపోతుంది. వాడి యొక్క ప్రాధాన్యతలన్నీ క్రమం తప్పుతాయి. దేనికి మొదటి స్థానం ఇవ్వాలి, దేనికి తర్వాత స్థానం ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా క్రమం తప్పేస్తాయి. వాడి యొక్క జీవిత ప్రాధాన్యతలన్నీ క్రమం తప్పుతాయి. అందుచేత ఈ క్రమం తప్పటం వల్ల ఏం జరుగుతుందంటే, అంతవరకు చక్కగా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఒకవేళ త్రాగుబోతుగా అయిపోతే ఉద్యోగాన్ని కూడా కోల్పోయేంత భయంకరంగా ప్రాధాన్యతల్ని మార్చేసుకుంటాడు. అంటే వాడికి ఉద్యోగం కంటే త్రాగుడే ఎక్కువ, కుటుంబం కంటే త్రాగుడే ఎక్కువ, తిండే ఎక్కువ, ప్రాధాన్యతలు మారిపోతాయి. ఆధ్యాత్మిక పతనం సంభవిస్తుంది. నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం, నీ రక్షణ జీవితం, విశ్వాస జీవితం భయంకరంగా పడిపోతుంది. చివరికి నాశనం జరుగుద్ది. జీవితం కుప్పకూలిపోతుంది. సో తిండిబోతుతనం వలన ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాల కాదు, వినాశకాలు. ఓకే, ఇన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి నాశనకరమైన విషయాలు జీవితంలో జరుగుతాయి. ఇది నీ ఒక్కడికే కాదు. మన యొక్క దుర్గుణం, మన యొక్క చెడ్డ అలవాటు మనల్ని మాత్రమే కాదు, మనతో పాటు ఉన్నటువంటి మన కుటుంబాన్ని, మన యొక్క స్నేహితులను, సమాజాన్ని కూడా పాడు చేస్తుంది. భీమునిపట్నం రోడ్ల మీద అలా ఒకసారి తిరిగితే చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా వీటికి బానిసలైనందు చేత రోడ్ల మీద ఉన్నారు. మీకు కనపడతారు చాలామంది అలాంటి వారు. సో అందుచేత ఈ తిండిబోతుతనాన్ని గురించి మనం కొంచెం సీరియస్గానే ఆలోచించాలి. భోజన పానాదులను బట్టి సంతోషించటం పాపం కాదు. క్లియర్గా తెలుసుకోండి ఈ విషయం. భోజన పానాదులను బట్టి సంతోషించటం పాపం కాదు. దేవుడు వీటిని మన సంతోషం కొరకే ఇచ్చాడు. కానీ దేవుణ్ణి తృణీకరించే స్థాయికి వెళ్తే అది బహు ప్రమాదం. కొన్నిసార్లు దేవుని స్థానాన్నే అవి ఆక్రమించేస్తే అది వినాశనమే. చూడండి ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అక్కడ ఫిలిప్పీ సంఘస్థులంటే సామాన్యులు కాదండి. ఫిలిప్పీ సంఘస్థులంటే పౌలుకి చాలా ఇష్టం. ఫిలిప్పీ సంఘస్థులంటే పౌలుకి చాలా ఇష్టం. ఎందుకంటే మొదటి దినము నుండి, అంటే వారు యేసుక్రీస్తుని ఎరిగిన మొదటి దినము నుండి పౌలు యొక్క పరిచర్య యావత్తులోనూ, పరిచర్య ద్వారా పౌలుకి కలిగిన ప్రతి కష్టంలోనూ, శ్రమలోనూ పౌలుతో పాటు చివరి వరకు నమ్మకంగా నిలిచినటువంటి సంఘం ఫిలిప్పీ సంఘమే. అంత అద్భుతమైనటువంటి సంఘం. కానీ ఆ సంఘానికి కూడా ఇలాంటి హెచ్చరిక చేయవలసి వచ్చిందండి. చూడండి 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎవరి శత్రువులు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచూ ఉన్నాను. వారిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగటం లేదంటున్నాడు పౌలు. వారిని గురించి మీకు నేను ఏడుస్తూ, చాలాసార్లు పౌలు నేను బ్రతిమిలాడుతూ అని మాట్లాడతాడు, నేను హెచ్చరిస్తూ ఉన్నాను అని మాట్లాడతాడు. కానీ ఇక్కడ
నేను ఏడుస్తూ చెప్తున్నాను మీకు ఈ విషయం అని మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇంత సీరియస్గా అంటే, ఇదిగో నాశనమే వారి అంతము, వారి కడుపే. ఆహా, వారి దేవుడు ఎవరంట? వారి కడుపే వారి దేవుడు. అంటే తిండిపోతుతనం వారి యొక్క జీవితాలను ఎంత ఆక్రమించేసిందంటే దేవుని స్థానాన్నే తీసేసుకుంది. కాబట్టి తిండి కోసం వారు ఏం చేస్తున్నారంటే సంఘాలను కూడా పాడు చేస్తున్నారు. తిండి కోసం వారు కుటుంబాలను విడదీసేస్తూ ఉన్నారు. తిండి కోసం వారు దేవుని యొక్క వాక్య సిద్ధాంతాలను మార్చేస్తూ ఉన్నారు. బోధ మారిపోతుంది, విధానాలు మారిపోతున్నాయి, తిండి ప్రధానమైపోయింది అన్నమాట. పౌలు వీరిని గురించి మాట్లాడుతూ, నేను ఏడుస్తూ మీకు చెప్పే మాట ఇది అని మాట్లాడుతున్నాడు. ఏడుస్తూ వారి కడుపే వారి దేవుడు. ఇది ఎంత భయంకరమైనటువంటి స్థితితో ఆలోచించాను. అందుకని మనం ఇందాక చదువుకున్నటువంటి సామెతల గ్రంథంలో చక్కని విషయాలు సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసినటువంటి సంగతులు. సొలొమోను గురించి మనం మాట్లాడినప్పుడు ఆయనకు జీవితంలో లేని అనుభవం ఏదీ లేదు. అన్నీ అనుభవించాడు. అన్నీ అనుభవించి వాటిని జాగ్రత్తగా చూసి తెలుసుకొని ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని, అయ్యో నేను చేసింది తప్పు అని తెలుసుకొని, ఆ తప్పు వలన తాను ఎంత నష్టపోయాడో దానిని గ్రహించి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినవాడై ఈ గ్రంథాలని రాశాడు. సామెతల గ్రంథం, అలానే ప్రసంగి గ్రంథం, ఇవి చాలా అద్భుతమైనటువంటి జీవిత పాఠాలను నేర్పించేటువంటి గ్రంథాలు. ఇందులో సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగాన్ని చూస్తే అక్కడ ఒక సూటి అయినటువంటి హెచ్చరిక చేశాడండి. 20వ వచనంలో ఏమన్నాడు? ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఎందుకు? త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇది ఒకదానికొకటి లింక్ అన్నమాట అండి. తిండిబోతుతనం నిన్ను నిద్రమత్తులోనికి తీసుకెళ్తుంది, బద్ధకం వస్తుంది, ఏ పని చెయ్యవు, తినటం త్రాగటం మళ్ళీ పడుకోవటం, తినటం త్రాగటం మళ్ళీ పడుకోవటం. నువ్వేం చేస్తున్నావురా అంటే, మేము యవ్వనంలో ఉన్నప్పుడు ఇంకేం చేస్తామండి, టీటీపీ అనేవారు అన్నమాట. టీటీపీ అంటే తినడం, తిరగడం, పడుకోవడం, అంతే. కలగ అయిపోద్ది అన్నమాట బ్రతుకు. సొలొమోను దీని గురించి మాట్లాడాడు. కాబట్టి చూస్ రైట్ ఫ్రెండ్స్. నువ్వు నీ స్నేహితులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఇలాంటి వారైతే వారితో స్నేహం చేయొద్దన్నాడు. ఎలాంటి వారైతే? వారు ద్రాక్షారసము త్రాగువారైతే, అనగా త్రాగుబోతులైతే. ద్రాక్షారసము అనేది మనకిప్పుడు మద్యపానంగా అనిపించదు, కానీ ఆ దినాలలో అది మద్యపానం గురించే మాట్లాడుతున్నాడు. ద్రాక్షారసాన్ని మురగబెడితే అది మత్తు కలిగించేటువంటి పానీయంగా మారిపోయేది. సో క్రొత్త ద్రాక్షారసానికి పాత ద్రాక్షారసానికి అంత తేడా ఉంటుంది. సో వారు ఇంకా ఏం చెప్పాడు? మాంసము తినేవారితో అనలేదు, మాంసము హెచ్చుగా తినేవారు.
వారితో సహవాసం చేయొద్దు. డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. అంటే ఇంకొక రకంగా ఈ సొలొమోన్ ఏం చెప్తున్నాడంటే, అసలు వారితో కలిసి నువ్వు కూర్చోవద్దు. అంటే లిటరల్గా దేని గురించి మాట్లాడుతున్నాడంటే, త్రాగుబోతుల విందులను గురించి మాట్లాడుతున్నాడు. ఆ దరిదాపుల్లోనికి నువ్వు వెళ్ళొద్దు, సహవాసం చేయొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు దరిద్రులు అవుతారు అన్నాడు. వారు దరిద్రులు అవుతారు, తప్ప తాగి దరిద్రులు అవుతారు. వారి యొక్క క్యారెక్టర్ పోతుంది, వారి యొక్క గుణగణాలన్నీ నశిస్తాయి, వారి యొక్క శీలం పోతుంది, వారి యొక్క కుటుంబాలు పాడైపోతాయి. అలాగనే వారు ఇంకా చాలా గొప్ప వినాశనాన్ని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. మనలో కొందరు లేదండి మేము కొంచెం డిసిప్లైన్డ్గా తాగుతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నా నీవు ఆ హ్యాబిట్ ఏదో ఒక దశలో నిన్ను భయంకరంగా తీసుకెళ్ళిపోతుంది. కొన్ని సంఘాలలో ఆలయ ప్రాంగణాలలోనే త్రాగుడిని ప్రారంభించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇది విచారం. మనం భయపడాల్సిన విషయం. ఓకే, వారిని గురించి ప్రక్కన పెట్టేయండి. ఈ త్రాగుబోతుతనం లేక తిండిబోతుతనం మనుష్యులను చాలా భయంకరమైనటువంటి స్థితికి దిగజార్చేస్తుంది. ఒకవేళ ఈ త్రాగుబోతు ప్రజలు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటే వారి వైఖరి ఎలా ఉంటుంది? ఏమంటే తిండిబోతు త్రాగుబోతులు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటే వారి వైఖరి ఎలా ఉంటుంది? ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకుంటకును గోని బట్ట కట్టుకునుటకును సైన్యములకు అధిపత్యగు ప్రభువకు యెహోవా మిమ్మును పిలువగా. దేనికోసం పిలుస్తున్నాడంటే దేవుడు ఏడ్చుటకు అంగలార్చుటకు తల బోడి చేసుకుంటకు గోనె పట్ట కట్టుకునుటకు సైన్యములకు అధిపత్యకు ప్రభువుకు యెహోవా మిమ్మును పిలువగా. దేని కొరకు పిలుస్తూ ఉన్నాడు? ఇవన్నీ దేనికి సూచన అంటే పశ్చాత్తాపానికి సూచన. ఏడ్చుట, అంగలార్చుట, తల బోడి చేసుకునుట, గోనె పట్ట కట్టుకునుట, ఇవన్నీ దేనికి సూచన అంటే పశ్చాత్తాపానికి సూచన. అయ్యో ప్రభువా నా పాపమును క్షమించు అని దేవుని సన్నిధిలోనికి పశ్చాత్తాపంతో రా అని దేవుడు పిలిస్తే వారు ఏం చెప్తారంట చూడండి. రేపు చచ్చిపోతాం గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. తిండిబోతులు త్రాగుబోతుల వైఖరి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు కూడా ఇలా ఉంటుంది. రేపు ఎలాగా చచ్చిపోతాం కాబట్టి ఈరోజే తినేద్దాం, ఇంక రేపు వరకు ఆగడం ఎందుకు? దేవుడు చెప్పాడు కదా రేపు నువ్వు ఎలాగ చచ్చిపోతావని, కాబట్టి ఈరోజే తినేద్దాం. పశ్చాత్తాపం లేదంట, పశ్చాత్తాపం రాదంట. అందుకనే దేవుని వాక్యాన్ని మాటి మాటికి వింటూ ఉన్నా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా మనం ఇంకా అదే పాపంలో కొనసాగటానికి పూనుకుంటున్నాం. అంతే కదా.
ఇన్ని సంవత్సరాలుగా నేను ఆలయానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను, నేర్చుకుంటూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఆలయంలో నేను దేవుని యొక్క పనులు చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ నా తిండిపోతుతనం మారడం లేదు, నా త్రాగుబోతనం మారడం లేదు అంటే మన వైఖరి ఇదే. యెషయా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది. వారు ఏం చేశారంటే, దేవుని తీర్పు వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించిన సమస్యలు, ఆ సమస్యలను బట్టి వారు దేవుని సన్నిధికి పరిగెత్తి వస్తారు అని అనుకుంటే, వారు పరిగెత్తి రావడం మానేసి వారే కృత్రిమమైనటువంటి పరిష్కారాలు కనుగొని ఏం పర్వాలేదులే, మనం తిందాం త్రాగదాం అని అనుకుంటున్నారంట. చూడండి, ఆ ముందునుంది ఆ విషయం. 8వ వచనం నుండి, అదే చోట 8వ వచనం నుండి, అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేశను, ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి, దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని ఏం చేశావు, దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చిరి, యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి, పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్య చెరువు కట్టితిరి, అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు, పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతే అంటున్నాడు అన్నమాట. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు వారితోని. వారు నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు వారి జీవితంలో సమస్యలను సృష్టించటం ద్వారా వారికి తన యొక్క ఉద్దేశం ఏంటో, తన చిత్తం ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ గోడ పడిపోయింది కదా, గోడ కట్టించేద్దాం, నీళ్ళు రావట్లేదా, నీళ్లు రప్పించేద్దాం, అంతా మన చేతిలోనే ఉంది, నో ప్రాబ్లం అనుకుంటున్నారంట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ దేవుడు వాటిని ఎందుకు సృష్టిస్తున్నాడో తెలుసా? మనం దేవుని వైపుకు చూడాలని, దేవుని వైపుకు చూడాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీరు రండి, ఏడ్వండి, అంగలార్చండి, పశ్చాత్తాపడండి అంటే ఇంకెందుకు, రేపు ఎలాగా చచ్చిపోతాం కదా, చచ్చిపోయే లోపు అనుభవించిందంతా అనుభవించేద్దాం. ఇదంట ప్రజల వైఖరి, దేవుని ప్రజల వైఖరి. ఇది ఎవరో కాదు, దేవుని ప్రజల వైఖరి. అందుకే మనలో చాలామంది ఇంకా వ్యసనాల నుంచి బయట పడలేకపోతూ ఉన్నారు. వారి వైఖరి ఇది. ఈ రోజున జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో తెలుసా? మీకు ఒక వాక్య భాగాన్ని చూపెడతాను, చూడండి. ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయం, అక్కడ తిండిపోతూ త్రాగుబోతూ తిరుగుబోతూ అయినటువంటి కుమారుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు. వానిని గురించి దేవుడు ఎంత సీరియస్ కమాండ్ తల్లిదండ్రులకు ఇచ్చాడో మీరు ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 18 నుండి నేను చదువుతున్నాను. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉండి, వారు అతని శిక్షించిన తరువాతయను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు, మా మాట వినక
తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఎక్స్పోజ్ ద సిన్ ఆఫ్ యువర్ సన్. నీ కుమారుని యొక్క పాపాన్ని బహిర్గతం చేయు అంటున్నాడు దేవుడు. దాచొద్దు, ఎందుకంటే దాచటం వలన వాడిని నువ్వు ఇంకా పాడు చేస్తావు. చాలాసార్లు మన పిల్లల యొక్క తప్పుల్ని మనం ఎంత కవర్ చేస్తామో తెలుసా అండి? చాలా కవర్ చేస్తాం. we feel for them. We are so emotionally connected. We try to keep their respect. ఏం రెస్పెక్ట్? దేవుడు ఏం చెప్పాడంటే వాడి పాపాన్ని బహిర్గతం చేయి. వాడు తిండిపోతూ, వాడు త్రాగుబోతూ, వాడి మాట వినటం లేదు, తిరుగుబోతుగా మారిపోయాడు, మొండివాడైపోయాడు, తీసుకొచ్చి పెద్దలు ఎదుటి పెట్టు అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, 21వ వచనం ఇంకా సివియర్. అప్పుడు ఊరి ప్రజలందరూ ఏం చేయాలంట? ఎంత సివియర్ జడ్జిమెంట్ అండి ఇది. దేవుడు అలాంటి వాణిని సహించటం లేదు అసలు. అది ధర్మశాస్త్రంలో రాశాడు దేవుడు. అయినా క్రైస్తవులమైన మనము, మిగిలిన వారి సంగతి అంతా వదిలేయండి, నాకు అవనవసరం వాళ్ళ సంగతి. క్రైస్తవులమైన మనం మన యొక్క కుటుంబాలలో మన వారిని ఎంత కాపాడుకోవాలో ఈ వాక్యాలను బట్టి మనం నేర్చుకోవాలా. ఈవెన్ యవ్వనస్తులు కూడా ఈ సంగతిని మనస్సులో పెట్టాలా. నీకు దేవుడు తల్లిదండ్రులను కాపుదలగా ఇచ్చాడు, నువ్వు సంపాదించుకోలేదు వాళ్ళని. దేవుడే వారిని నీకిచ్చాడు. వారు నీ బాగోగులను చూస్తారు, నీ కోసం కష్టపడతారు, నీ కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. మా అబ్బాయి మా అమ్మాయి చెడ్డది అని చెప్పటానికి వారు హృదయంలో చాలా బాధపడతారు, భయపడతారు, చెప్పరు కూడా, సాధ్యమైనంత వరకు దాస్తారు. కానీ వారి గౌరవాన్ని నువ్వు కాపాడకపోతే దేవుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు. బీ కేర్ఫుల్. ధర్మశాస్త్రంలో ఎంత క్లియర్గా దేవుడు రాసి పెట్టేశాడని. తిండిపోతుతనం ఎంత ప్రమాదకరమైందో చూడండి, ఎంత ప్రమాదకరమైందో. తర్వాత సొలొమోను ఇంకొక సంగతి చెప్పాడండి. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో తిండిబోతులు త్రాగుబోతులు అయిన వారు నాయకులుగా ఉంటే ఏం జరుగుద్దో కూడా చెప్పాడు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 16, 17 వచనాలు. ప్రసంగి గ్రంథం 10, 16, 17 వచనాలు. దేశమా, దాసుడు నీకు రాజయుండుటయు, ఉదయముననే భోజనముకు కూర్చుండువారు నీకు అధిపతులయుండుటయు నీకు అశుభము. అశుభము, శుభము కాదు. దానికి వ్యతిరేకంగా 17వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారయుండుటయు నీకు శుభము. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడాడు. మళ్ళీ సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 మాటలు వినియోగించాడు. నీకు రాజై ఉండవాడు దాసుడై ఉండకూడదు అన్నాడు. ఇక్కడ దాసుడు అనే మాట ఆర్థికంగా లేకపోతే అధికారికంగా చాలా దీనమైన వాడు అని దీని యొక్క అర్థం కాదు. దాసుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతిదానికి సులువుగా లొంగిపోయేవాడు అని అర్థం. లొంగిపోయే స్వభావం కలిగిన వాడు.
వాడు బానిస, వాడు దాసుడు. దేనికి అంటే చెడుకి దాసుడు. అందుకనే ఉదయాన్న లేచి ఏం చేస్తాడంట? భోజనానికి తిండిపోతుకి కూర్చుంటాడంట. ఇంతకుముందు నేను మీకు చెప్పానో లేదో, మా బాబాయ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన చనిపోయాడు అనుకోండి. టెలిగ్రాఫ్ ఆఫీసులో చాలా మంచి ఉద్యోగం అయింది. ఆయన భయంకరమైనటువంటి త్రాగుబోతు అయిపోయాడు. ఆ త్రాగుబోతనాన్ని పోషించుకోవటానికి ఆఫీసులో మా నాన్నగారు చనిపోయారు, నా దగ్గర ఆయన సమాధి చేయడానికి డబ్బులు లేవంటే అందరూ డబ్బులు ఇచ్చారు. ఒక రోజున ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ కొడుకు అసలు ఇంటికి రాకపోతా ఉంటే తండ్రి ఆఫీస్కి వెళ్ళాడంట. వాళ్ళందరూ బిత్తరపోయి చూశారు. అంత భయంకరమైన వ్యక్తి ఉదయం 4 గంటలకు లేచి త్రాగడానికి వెళ్ళేవాడు. నేను కొడుకుని ఆ రోజుకి నాకు సరైన ఉద్యోగం లేదు, బాబు ఒక 50 రూపాయలు ఉందేటి అని అడిగేవాడు. ఉదయం 4 గంటలకే లేపి ఒకవేళ ఆయన ఉదయం 4 గంటలకి తాగకపోతే మోషన్స్ అయిపోతాయి, లిటరల్గా షివరింగ్ వచ్చేస్తాయి. ఇక ఏ పని చేయలేడు. మళ్ళీ అది పడితేనే నిలబడతాడు, అంతే. అంత బానిస అయిపోయాడు. సో దాసుడు అంటే అలాంటి వాడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో గొప్ప ఇంటివాడు అంటే ద మ్యాన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్. గొప్ప ఇంటివాడు అంటే అర్థం ఏంటంటే గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి. వాడేం చేస్తాడు? మత్తులవ్వటానికి భోజనానికి కూర్చోడు, త్రాగడు. కానీ దేనికోసం? బలం కోసం అనుకూల సమయంలో భోజనానికి కూర్చుంటాడంట. అంటే వాడు భోజనం చేస్తాడు, వీడు భోజనం చేస్తాడు. వాడు త్రాగుతాడు, వీడు త్రాగుతాడు. కానీ వాడు ఎందుకు త్రాగుతాడు, తింటాడు అంటే వాడు మత్తుగా ఉండడానికి తింటాడు, త్రాగుతాడు. వీడైతే బలం పొందటానికి తింటాడు. దానికి దీనికి ఎంత తేడా ఉంది. సో ఇక్కడ దాసుడు గొప్ప ఇంటివాడు అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ది క్యారెక్టర్, ద వాల్యూస్ ఆఫ్ లైఫ్. కాబట్టి నాయకుడు అలా మత్తుకి బానిసైపోయేవాడైతే దేవుని వాక్యం చెబుతుంది, దేశమా అది నీకు అశుభం, అది నీకు అశుభం. ఒకవేళ వీళ్ళే గనక దేవుని సంఘంలో నాయకులైతే, దేవుని సంఘంలో నాయకులైతే ఆమోసు గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి నేను చదువుతున్నాను. మొదటి వచనం ముందు చదివి తర్వాత 4వ వచనం చదువుతాను. మొదటి వచనంలో ఇలా చెప్పాడు, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. సియోను అంటే దేవుని పట్టణం, దేవుడు ఉండే చోటు, దేవుడు ఉన్న స్థానంలో నివసించేటువంటి ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. షోమ్రోను అనేది ఇంకొక దేవుని ప్రజలకు కేంద్రం, అంటే ఉత్తర దేశానికి కేంద్రం షోమ్రోన్. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై, అంటే నాయకులు అన్నమాట వీరు. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమంటున్నాడో చూడండి, 4వ వచనం. దంతపు మంచముల మీద పరుండుచు, సుఖం అన్నమాట, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు,
మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొనుచు ఉందురు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గూర్చి చింతపడరు. అంటే వీరికి ఆధ్యాత్మిక చింతన లేదు. నాయకులే, సంఘ నాయకులే, దేవుని ప్రజల మీద నాయకులే. బట్ వారి చింత అంతా ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు వారి తిండి, వారి త్రాగుడు, వారి యొక్క వినోదాలు, వారి యొక్క సుఖం అంతే. దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు మేక్ దెమ్సెల్వ్స్ హ్యాపీ. అలాంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళే గనక నాయకులైతే పరిస్థితి ఇలా ఉంటుంది. యోసేపు సంతతి అనగా ఇశ్రాయేలుకు జరగబోయేటువంటి నాశనాన్ని గురించి వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదంట. ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడు, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అంటే ద ఫస్ట్ పనిష్మెంట్ నేను ఏదైనా ఇస్తే ఇళ్ళకే ఇస్తాను అంటున్నాడు. ముందు ఎవరు వెళ్ళిపోతారంటే వీళ్ళు వెళ్ళిపోతారంట. ప్రజల కంటే ముందు నాయకులు. ముందు వరుసలో నిలబడినటువంటి మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో చూడండి. బాధ్యత వహించాల్సిన మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో. కాబట్టి మనం ఒక సంగతిని గ్రహించాలి. అది నేను చెప్పి ముగించేస్తాను. మొదటిగా పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో విశ్వాసులతో పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. ఇట్స్ ఎనఫ్. వన్స్ అపాన్ అ టైమ్ వి వర్. మనం అలాగనే ఉన్నాం అప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని వ్యక్తివి, దేవుని సంఘములో ఉన్నవాడవు, విశ్వాసివి, విశ్వాసుల ఎడల బాధ్యత కలిగిన వాడవు. కాబట్టి అవన్నీ చేయటానికి గత జీవితం చాలిక. లెట్ us స్టాప్ దేర్. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్యో చేయదగినవి కావు. ఇది మనం తెలుసుకోవాలా. నన్నెవరు ఆపరు నేనేం చేసినా. కానీ ఒక విశ్వాసిగా నీకు నువ్వే తెలుసుకోవాలా. ఒక క్రైస్తవ నాయకుడిగా, సేవకుడిగా నీకు నువ్వే తెలుసుకోవాలా. ఎంతవరకు నీ యొక్క పరిమితో అది నువ్వు గ్రహించాలా. ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే గొప్ప నిష్ఠగా చేసేవారండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే ఇది ప్రార్థన చేసిన గంట 2 గంటల ఉపవాసం, దానికి ముందు దాని వెనక విందే, ఉపవాసం ఉండదు. ఇక మా చిన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వస్తే తిరిగి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగి పడుకోవడం అంతే. కానీ ఇప్పుడు అలా లేదు.
ప్రార్థన టైం ఉంటుంది, ఆ టైం అంతే. ఆ టైం ఏంటి? ఆ టైంలో ఉపవాసం ఏంటి? ఓకే, ఇంకా చూడండి ఆ 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచు కొనబడనొల్లను. ఆ మాట మీరు గమనించండి. నాకు అన్నిటి మీద స్వాతంత్ర్యం ఉంది, కానీ దేని చేత నేను లోపరచబడనొల్లను అంటే నేను దేనికి దాసోహం అవ్వను. ఆహారం ఉందా? దేవునికి స్తోత్రం. ఆహారం లేదా? దేవునికి స్తోత్రం. ఆహారాన్ని బట్టి నా విశ్వాస జీవితాన్ని నేను మార్చుకోను. నన్ను ఆహారం నియంత్రించదు, నన్ను నా వ్యసనం నియంత్రించదు. నేనే ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం చెయ్యాలో నేనే నాలో నివసించేటువంటి ఆత్మ సహాయంతో నియంత్రిస్తాను. ఇంకా అన్నాడు చూడండి, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. అయితే ఏం జరుగుతుందో చూడండి, దేవుడు వాటిని నాశనము చేయను. రెండు ఒకరోజు ఎండ్ అయిపోతాయి. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. జారత్వము అంటే ఇవన్నీ ఈ తిండిబోతనం, త్రాగుబోతనం, ఆ తర్వాత ఈ జారత్వం, బద్ధకం, సోమరితనం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. వచ్చేస్తే అంతే ఆటోమేటిక్గా. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, కిందకు వస్తే 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఒక క్రైస్తవ సిద్ధాంతంలో ఒక థియరీ ఉంది. అదేంటంటే లిబరల్ థియరీ. వాళ్ళు ఏమంటారంటే నీ ఆత్మ వేరు, నీ శరీరం వేరు. ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తాం, కాబట్టి నీ శరీరంతో నువ్వు ఏం చేసినా అది లెక్కలోనికి రాదు అంటాడు. అసలు నీ శరీరం అన్నప్పుడు అది నాదైతే నా శరీరంతో నేను చేసేటువంటి ప్రతి పని నాదే. నేను లోపల అనుకోకపోతే నా శరీరం పనిచేయదు. కాబట్టి ఈ శరీరం నేను దేవుని వాడనైతే దేవుని పని చేయాలా, నేను అపవాది వాడినైతే అపవాది పని చేస్తుంది. మరి నేను దేవుని వాడనే కదా, దేవుని వాడన కాబట్టి నా శరీరం సాతాను పని చేసి నా ఆత్మ మాత్రం దేవుణ్ణి ఆరాధించగలుగుతుందా అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. నీ శరీరం సాతాను పని చేస్తుందంటే నీ హృదయం కూడా ఆటోమేటిక్గా సాతానికే నువ్వు అంకితం చేసావని అర్థం. కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచి రాశాను, కానీ వాటన్నిటినీ చెప్పుకునేంత సమయం మనకి లేదు. అయినప్పటికీ వాటిని టూకీగా మీకు తెలియజేస్తాను. అందులో మీకు ఏలీ కుమారులు కనపడతారు, ఏషావు కనపడతాడు, ఇంకా ఎలాంటి వారు చాలామంది కనపడతారు. కొంతమంది అంట యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చారంట. యేసుక్రీస్తు పలానా చోట ఉంటాడు అనుకున్నారు, కానీ అక్కడ కనపడలేదు. ఎక్కడ అంటే నిన్న అద్భుతం చేశాడు కదా, అక్కడ నిన్నేం అద్భుతం చేశాడు అంటే అందరికీ రొట్టెలు చేపలు పంచాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచేశాడు. వీళ్ళు తిన్నారు, సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ తెల్లారు వచ్చేసారన్నమాట.
వచ్చేటప్పటికి యేసుక్రీస్తు కనిపించలేదు. యేసుక్రీస్తు ఏమయ్యాడు అని కొంతమంది అడిగారంట. అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. ఈ లోపుగా ఎక్కడి నుంచో కొన్ని పడవలు వచ్చాయంట. ఆ పడవలు వస్తే, చిన్న దోణులు వస్తే వాళ్ళని అడిగారంట. అడిగితే అవును యేసు శిష్యులతో పాటు అటు వెళ్ళడం మేము చూసామని. కానీ వీళ్ళందరూ దోణులు ఎక్కేసి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు మీద అంత ఆసక్తి వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుని కనుగొని, ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావా, ఎప్పుడు వచ్చేసావు ఇక్కడికి అని అనగానే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది యోహాను సువార్త 6:26 ఉంటుంది. మీరు రొట్టెలు తినుట వలన నన్ను వెతుకుచున్నారు కానీ అని మాట్లాడతాడు. యేసుక్రీస్తుని వెంబడించటంలో కూడా ఈ స్వార్థపూరితమైన తిండిబోతు లక్షణం పనిచేస్తుంది. నేను ఎందుకు యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే, యేసుక్రీస్తు నాకు సమృద్ధిగా ఇస్తాడు. నేను ఎందుకు యేసుకి ప్రార్థన చేయాలంటే, యేసు నేను ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు. నేను ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అంటే, యేసు నా సమస్యలన్నీ తీర్చేస్తాడు. తిండిబోతులైనటువంటి ఈ వెంబడించే వ్యక్తులను ఉద్దేశించి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి వారికి యేసుక్రీస్తుని వెంబడించడం మానేశారంట. యేసుక్రీస్తుకి తిండిబోతులైన వెంబడించే శిష్యులు అవసరం లేదు. వారితో యేసుక్రీస్తు ఏం చేయలేడు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఏదో ఒక రోజున యేసుని అమ్మేస్తారు తెలుసా? ఎందుకంటే వారికి యేసు మీద కంటే తిండి మీదే ఎక్కువ ప్రేమ. కాబట్టి తిండి మీద ప్రేమతో యేసుని అమ్మేస్తారు, ధర్మశాస్త్రాన్ని కూడా అమ్మేస్తారు, న్యాయాన్ని తప్పిపోతారు, దేవుని పనులు ఆలోచించరు. నువ్వు దేన్ని ప్రేమిస్తే దానికోసమే నువ్వు బ్రతుకుతావు. నువ్వు తిండిని ప్రేమిస్తే తిండి కోసమే బ్రతుకుతావు. నువ్వు డబ్బుని ప్రేమిస్తే డబ్బు కోసమే బ్రతుకుతావు. దేవుడు ఎందుకు నీకు కావాలి అంటే, దేవుడు నాకు తిండి ఇస్తే దేవుడు కావాలా, దేవుడు నాకు డబ్బులు ఇస్తే దేవుడు కావాలా, దేవుడు నాకు వస్త్రాలు ఇస్తే దేవుడు కావాలా, దేవుడు నా పనులు చేస్తే నాకు దేవుడు కావాలా, అందుకే దేవుడు కావాలి. ఒకవేళ అలాంటిది ఏమైనా లభించడం లేదు అని అనిపించింది అనుకోండి, వెంటనే దేవుడిని సైడ్ చేసేస్తావు. యోధా చేసిన పని అదే కదా. డబ్బుని ప్రేమించాడు గనక ఇక యేసు ద్వారా మనకి పని అవ్వదు అనుకున్నాడు, యేసుని అమ్మేశాడు. తిండిబోతులు త్రాగుబోతులు కూడా అదే పని చేస్తారు. కనుక ఈ రోజున మనం గ్రహించవలసిన విషయం, మన దేహం దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనిని పోషించేవాడు కూడా దేవుడే. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాలు కలిగిన వారమై ఈ శరీరాన్ని పోషించుకుంటూ దేవుని పనికి మాత్రమే మనం దాసులం కావాలి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఒకవేళ సిచ్యువేషన్స్ అలాంటి వస్తే నువ్వు దేవుణ్ణే కోరుకోవాలి కానీ ఆహారాన్ని కాదు. దేవుణ్ణే కోరుకోవాలి కానీ ఇహలోక సంబంధమైన సుఖాలను కాదు. అలా దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి కావాలి. ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాయా నేను అంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదు, నువ్వు వస్తే రా అన్నాడు. కానీ ఆయన మళ్ళీ కనపడలేదు. కాబట్టి ఈ రోజున మనము ఈ విషయమై దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభువుకి నమ్మకమైన వ్యక్తులంగా, బాధ్యత కలిగిన వ్యక్తులంగా ప్రభు పనిలో కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునిగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, విలువే లేని మమ్ములను నీ విలువైన వారిగా మార్చావు.
నరకమునకే పాత్రులమైన మమ్ములను నిత్య జీవాన్ని ఇవ్వటానికి నీ జీవమే దారపోసావు. ప్రభా, ఈ రోజున మరొకసారి మేము నీ సన్నిధిని సమర్పణ చేస్తూ ఉన్నాం. దేవా, తుచ్చమైన ఆశలకు ఏశావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నటువంటి రీతిగా మేము అమ్మేసుకోకుండా మా విశ్వాసాన్ని ప్రభా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేహములను నమ్మకంగా నీ పని కోసం వినియోగించడానికి సజీవ యాగంగా, పరిశుద్ధంగా, అనుకూలంగా నీ సన్నిధిని సమర్పించుకోగలిగే కృప మాకు దయచేయమని, నీవే సంఘమంతటిని ఆశీర్వదించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.